హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కళ్ళకి చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. 2.0 అంటే ఏంటో అనుకున్నాం, కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా 2.0 అని చెప్పేసి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో ఉంటారేమో అనుకున్నారు చాలామంది. ఆయన ఏదో హైదరాబాద్లో ఉంటున్నారు కదా, అదే ఉంటున్నారు కదా అని చెప్పి కొన్ని సెటైర్లు వేశారు. కానీ 2.0 అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఆయన హెల్త్ రికవరీ అయిన తర్వాత వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే మోదీ గారు ఏం చెప్పారా ఏంటో ఏమి తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు రెట్టించినటువంటి ఉత్సాహంతో చాలా అద్భుతమైనటువంటి రాజకీయ అడుగులు అటు పార్టీ పరంగా, ఆయన శాఖల పరంగా, అటు ముఖ్యంగా గోదావరి ప్రక్షాళన కావచ్చు, పార్టీ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇది అది అని లేదు, అన్నిటా కూడా పవన్ కళ్యాణ్ గారు 2.0ని ప్రదర్శిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మామూలుగా లేదు. సో దీనికి సంబంధించి ఇవి ఒక పక్కన అనుకుంటా ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీలో మొన్న తెలంగాణకు సంబంధించిన ఇష్యూ వచ్చింది, వెంటనే ఢిల్లీలో వచ్చారు, నేను ఎక్కడైనా తిరుగుతాను అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు మరొక పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. 19వ తారీఖు జనసేన పార్టీ కార్యాలయం ఉండబోతుంది. అంతేకాదు, దానికన్నా ముందు రేపు కూడా పవన్ కళ్యాణ్ గారు వరంగల్లో పర్యటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఒక సాధారణ మంత్రిగా కావచ్చు, లేదంటే ఒక వ్యక్తిగా ఆయన ఇక్కడ వరంగల్కి సంబంధించినటువంటి ఒక చిన్నారిని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఆ చిన్నారికి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆయన్ని చూడాలనేటువంటి ఆ కోరికను పవన్ కళ్యాణ్ గారు తీర్చడం కోసం వరంగల్లో అడుగు పెడుతున్నారు. సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే, మిగతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ నువ్వే అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ ఆయన తీసుకెళ్తారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసాం, అటు ఖమ్మం జిల్లాకి సంబంధించి కావచ్చు, అటు నల్గొండ, అనేక మంది, ఆఖరికి వరంగల్లో కూడా యాసిడ్ దాడి జరిగినటువంటి ఆ మహిళ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత పర్యటనలు అనుకోవచ్చు, లేదంటే పార్టీ నిర్మాణానికి సంబంధించి అనుకోవచ్చు, లేదంటే డిప్యూటీ సీఎంగా అనుకోవచ్చు, ఒక పార్టీ అధినేతగా అనుకోవచ్చు, ఏదేమైనా సరే ఒక మంచి కార్యక్రమాల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మొన్న తెలంగాణకి సంబంధించినటువంటి ఆ ప్రెస్ మీట్తోనే అర్థమైపోయింది. ఇప్పటికీ ఆ ఊపు అయితే తెలంగాణలో తగ్గల. పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, పార్టీ అధ్యక్షులు అంతమంది మాట్లాడేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన ఇచ్చినటువంటి ఒక అంటే రాజకీయ చాతుర్యత అనొచ్చో, లేదంటే చాణక్యం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, బట్ అక్కడ ఇచ్చేటువంటి ఆ వెనకాల నుంచి వచ్చేటువంటి రిప్లైస్ చూస్తేనే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా జనసేన పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ గారు అలాంటి కార్యక్రమాలే చేస్తున్నారు. మేము ఎక్కడికైనా వెళ్తాం, ఇది భారతదేశం, ఇది మా అయ్య అందరయ్య జాగీర్, ఇది ఇక్కడికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్లేస్కైనా సరే మేము వెళ్ళి తిరిగి మాట్లాడి పోటీ చేసేటువంటి హక్కు మాకు ఈ భారత రాజ్యాంగం, ఈ దేశం మాకు ఇచ్చినటువంటి హక్కుగా ఆయన ఢిల్లీ వేదికగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో అంతేకాదు, వరంగల్కి సంబంధించినటువంటి ఇష్యూ, ఆ చిన్నారిని గతంలో ఒక సోషల్ మీడియాలో కూడా చూశారట, పవన్ కళ్యాణ్ గారి వరకు ఆ వీడియో చేరింది. ఆ పాప ఆ విష్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేయడం కోసం ఇప్పుడు వరంగల్లో ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ అక్కడికి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. రేపైతే ఆ పాపను కలిసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏమన్నా మాట్లాడతారా, పార్టీ నాయకులతో ఏమన్నా చర్చిస్తారనేది చూడాలి.